అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య చేసిన వ్యాఖ్యలపై అన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. తాడేపల్లిలో జగన్ ఆదేశాలతో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసేలా, సభ్య సమాజం తలదించుకునే విధంగా తలారి రంగయ్య మాట్లాడారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. రంగయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ కళ్యాణదుర్గంలోని ఆర్ఎండ్బీ అతిథి గృహంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తలారి రంగయ్య బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు మేరకు ఈ నెల 22న ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. అక్కడ ఉపాధ్యాయ భవనం, ఉపాధ్యాయుల సమస్యలు, ఉపాధ్యాయ దినోత్సవ నిర్వహణ వంటి అంశాలపైనే చర్చించామని వారు స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మేనల్లుడు ధర్మతేజతో కలిసి తేనేటి విందులో పాల్గొన్నామని తెలిపారు. అయితే తాము ప్రజావేదికకు ఎందుకు వెళ్లారంటూ తలారి రంగయ్య చేసిన వ్యాఖ్యలను ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం కలవడం సహజమేనని అన్నారు. దీనిని రాజకీయ కోణంలో వక్రీకరించడం సరికాదని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు ఎప్పుడూ తలారి రంగయ్యపై వ్యక్తిగతంగా మాట్లాడలేదని, అయితే ఉపాధ్యాయులను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, ఉపాధ్యాయులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు. తలారి రంగయ్య బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపడతామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు హెచ్చరించారు. అవసరమైతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా ఉపాధ్యాయులను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చెయ్యవద్దని అన్ని పార్టీల నాయకులను ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఇదే అంశంపై మరిన్ని తాజా వార్తలు మరియు పూర్తి వివరాల కోసం ఏజీఎన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఏజీఎన్ న్యూస్ను ఫాలో అవుతూ ఉండండి. సోషల్ మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, నా పేరు మారుతి, యూటీఎఫ్ తాలూకా గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత శనివారం అంటే 22వ తేదీ సాయంకాలం 6 గంటలకు నాతో పాటు సోదర సంఘ బాధ్యులంతా కూడా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి ఆహ్వానం మేరకు ప్రజావేదికకు మేము వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్దామనే విషయాన్ని మీతో 2 విషయాలు చర్చించాలనుకుంటున్నాను. ఉపాధ్యాయ వర్గానికి అత్యంత ముఖ్యమైనటువంటి రోజు ఉపాధ్యాయ దినోత్సవము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనవాయితీ సార్. చాలా ముందు నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. గత 20 సంవత్సరాల కింద చూస్తగిన ఉపాధ్యాయులను గౌరవించండి, మాకు చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గారికి కానీ, ఎంపీఎస్ గారికి కానీ, మినిస్టర్ గారికి కానీ చాలా సందర్భాల్లో కలవడం జరిగింది. ఎవరు కూడా మా యొక్క విన్నపాన్ని ఆలకించినటువంటి సందర్భాలు ఆ రోజుల్లో లేవు. కానీ నేడు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు తొందరలో ఉపాధ్యాయ దినోత్సవం వస్తుంది కదా, సెప్టెంబర్ 5, తాలూకాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవిద్దాము, ఉపాధ్యాయ దినోత్సవాన్ని బాగా సెలబ్రేట్ చేద్దాము, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మీరు రండి, మీరిచ్చే విలువైనటువంటి సలహాలు, సూచనలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అంటే వారి యొక్క ఆహ్వానం మేరకు మేమంతా కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరొక విషయం కూడా మాకుంది. గత 15 సంవత్సరాల కాలంలో నార్త్ ప్రాథమిక పాఠశాలలో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఉపాధ్యాయ భవనాన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేసుకుందామని, ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుందామనే ఆలోచనతో కూడా మేము వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పటికి మాకు కూర్చోవడానికి సరైనటువంటి వేదిక కూడా లేదు. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ భవనాన్ని పూర్తి చేసుకుందామనే ఆలోచనతో మేము వెళ్ళడం జరిగింది. అది మేము వెళ్ళినటువంటి క్రమం. మేము వెళ్ళినటువంటి క్రమాన్ని మాజీ ఎంపీ శ్రీ తలారి రంగయ్య గారు సభ్య సమాజం తలదించుకునేలా, ఉపాధ్యాయ వర్గ మనోభావాలను కించపరిచే విధంగా ఒక భయంకరమైనటువంటి భాషను ఆయన వాడడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే,
ప్రజావేదిక వెళ్ళినటువంటి ఉపాధ్యాయులంతా కూడా ఎమ్మెల్యే గారి చంకనాకడానికి వెళ్ళినారా అని అంటున్నారు. మాకు డౌట్ వస్తుంది ఈరోజు. ఎందుకంటే 5 సంవత్సరాల కిందట మీరు ఒక ఉద్యోగి, నేను గ్రూప్ 1 అధికారి, నేను గ్రూప్ 1 అధికారి, ఈ జిల్లాలో పనిచేసినానని మీరు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీరు అధికారిగా కూడా పనిచేసినారు. కానీ ఈరోజు మాకు ఆ డౌట్ వస్తుంది ఈరోజు. ఎందుకంటే మీ యొక్క సర్వీస్ క్రమంలో చాలామంది ఎమ్మెల్యేలు గారిని, ఎంపీస్ని, మినిస్టర్ని అందరూ మీరు కలిసింటారు. వాళ్ళు కలిసినటువంటి సందర్భాల్లో మీరు కూడా ఏమన్నా వారి యొక్క చంకనేమన్నా నాకున్నారని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎట్లంటే ఉపాధ్యాయులకి ఆత్మగౌరవం ఎక్కువ. ఎవరు కూడా అటువంటి పనులు మేము చేయము. ఆ భాష వాడడానికి కూడా మాకు సిగ్గేస్తుంది. మళ్ళీ ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి మీరు మళ్ళీ ఆ భాషను ఏ విధంగా వాడినారో మాకైతే అర్థం కావడం లే. మీకేమన్నా ఆలోచన ఉందేమో కానీ మాకైతే ఆలోచన లేదు. ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా మట్టిలో కలిసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి చరిత్ర మీరు చూడండి, చరిత్ర చదవండి. తెలియకపోతే ఇంకోసారి చదవండి. అంతేగాని ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడొద్దండి. మీరు ఉపయోగించినటువంటి భాషను ఉపసంహరించుకోండి. మీరు ఉపయోగించినటువంటి భాష మీకు చదువు చెప్పినటువంటి గురువును కూడా అవమానించే విధంగా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మీరు ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి భాషను మీరు వాడినారు? ఒక సభ్య సమాజం తలదించుకునేలా ఉంది మీరు మాట్లాడినటువంటి మాటలు. ఎందుకు మీరు ఫ్రస్ట్రేషన్ లోన్ అయితే ఉన్నారు? ఒక సైకాలజీలో అంటే మనస్తత్వ శాస్త్రంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని అనుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. ఆ ఎదిగే క్రమంలో ప్రయత్నాలు చేయకుండా పగటి కలగంటూ నిరాశ నిస్పృహకు లోనైనప్పుడు ఫ్రస్ట్రేషన్ లోన్ అవుతారు. మీరు ఆ విధంగా ఫ్రస్ట్రేషన్ లోన్ అయినారని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా రంగయ్య గారికి మేము తెలియజేసేది ఒకటే అంశమే. ఇప్పటికైనా మీరు ఉపయోగించినటువంటి భాషను ఉపసంహరించుకోండి. బహిరంగంగా ప్రకృతిపూర్వకంగా క్షమాపణ చెప్పండి. అలా చెప్పని పక్షంలో తాలూకాలో ఉన్నటువంటి వందలాది మంది ఉపాధ్యాయుల చేత మీ యొక్క ముట్టడించే కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై యూటీఎఫ్. నిర్వహించుకోవాల్సిన రావడం అనేది చాలా దురదృష్టకరం. ఇలా మేము బజారుకు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టే అవసరం ఎప్పుడు కలుగుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. మా 27 ఏళ్ళ సర్వీస్లో మేము ఎప్పుడు కూడా ఇలాగ ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఒక మాజీ ప్రజాప్రతినిధుల మీద ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ నిర్వహించలేదు. ఇది కళ్యాణదుర్గం చరిత్రలో ఇది మొట్టమొదటిది. నా పేరు సంగప్ప. నేను ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్ బిఎస్హెచ్ఎంగా ఐదికల్లో పనిచేస్తున్నాను. నిన్నటి రోజు మాట్లాడారు. అన్ని సంఘాలు కూడా ఈ కళ్యాణదుర్గంలో ఉన్న సమస్యల కోసము, ముఖ్యంగా రాబోయే ఉపాధ్యాయ దినోత్సవం కోసము మాట్లాడాలనే ఉద్దేశంతోన ఉపాధ్యాయ భవనం విషయంలోన అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి మూకుమ్మడిగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం అనేది ఆహ్వానం మేరకు. ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత, కలిసిన తర్వాత, ఆయన ఇచ్చిన హామీల మేరకు సంతృప్తి చెందిన తర్వాత బయటకు వచ్చే క్రమంలో ఎస్ఆర్సి ట్రస్ట్ సభ్యులు గౌరవనీయులు ధర్మతేజ అన్న గారు ఉండి ఉపాధ్యాయులతో వచ్చారు కదా, మీరు తేనీటి మీద స్వీకరించి వెళ్ళండి గౌరవంగా, మా గౌరవంగా అంటే అందరూ ఉపాధ్యాయులు కూడా అక్కడ తేనీటి మీద స్వీకరించి బయటకు రావడం జరిగింది. మరి క్రమంలో గౌరవనీయులు మాజీ ఎంపీ గారు తలారి రంగయ్య గారు కళ్యాణదుర్గం విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రమంతా వింటే మరి మెజారిటీ వస్తుందో, మరి ప్లస్ వస్తుందో, మైనస్ వస్తుందో, మరి ఏం వేవ్ వస్తుందో తెలియదు. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గం యొక్క ఆత్మగౌరవం, ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవం కాదు, కేవలం కళ్యాణదుర్గం రాష్ట్రం యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవాన్ని రాజధానిలో పోయి అక్కడ కించపరచడం జరిగింది. రంగయ్య సారు మరి ఎందుకు ఇలా మాట్లాడారో, మరి ఏ సందర్భంలో మాట్లాడారో, మరి ఏమి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో కూడా తెలియదు. మా మిత్రుడు చెప్పినట్లు మీకు గతంలో మీరు ఎంపీగా చేశారు,
మేము రాజకీయాలు మాట్లాడాలంటే మేము కూడా సూపర్గా మాట్లాడగలము, ఏం తేడా లేదు, ఖచ్చితంగా మాట్లాడతాం. కానీ ఈ ప్రెస్ మీట్ రాజకీయం గురించి మేము మాట్లాడము, మాకు అవసరం లేదు. మా ఉపాధ్యాయ వృత్తి మేము చేసుకుంటూ ప్రజల్లో భాగస్వామ్యం ఉంటూ మా సర్వీస్ ఏదో మేము ప్రజలకు చేస్తున్నాం. మేము ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం చేయడం కానీ, లేదంటే మా యొక్క ప్రవర్తన కానీ, లేదంటే మా యొక్క ఆలోచనలు కానీ ఎవరి మీద కూడా రుద్దడం లేదు, ఎవరిని కూడా కించపరచడం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. అలాంటి క్రమంలో కళ్యాణదుర్గంలో ఉండే ప్రజలకు అందరికీ ఉపయోగాలు పడుతున్నాయి కాబట్టి ఆ ఉపయోగం కోసము మేము వెళ్ళడం జరిగింది. మరి ఆయన సారు ఉపాధ్యాయులు ప్రజావేదిక వెళ్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు పేరు చెప్పింటే ఇంకా చాలా సంతోషపడింది. ఎందుకు అందరినీ ఇబ్బంది పెట్టడం? ఎందుకు? మీ టార్గెట్ ఎవరున్నారో ఆ టార్గెట్ చెప్పేసి నో ప్రాబ్లం. అయితే ఏమవుతుంది సరే, మా రాతలు ఏముంటే ఆ రాతలు జరుగుతాయి. చాలా గౌరవించేవాళ్ళం నిజంగా. అంటే ఎందుకంటే ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీగా పనిచేస్తారని చాలా గౌరవం ఉండేది అందరికీ కూడా. ఏ రోజు కూడా ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు కూడా రంగయ్య గారిని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనేది నిజంగా అంటే ఒక విచిత్రమైన సంఘటన అని చెప్పాలి. ఉపాధ్యాయుల్ని ఒక భాష మాట్లాడేటప్పుడు మీకు నేర్పించిన ఉపాధ్యాయుడు, మీరు గతంలో చేసిన ఎంపీ పదవి కేవలం మీ యొక్క జ్ఞానం వల్లనే మీకు ఎంపీగా ఇవ్వడం జరిగింది అధిష్టానం. గతంలో పార్టీని మేము అసలు మాట్లాడడం, పార్టీలో వ్యక్తిగతంగా మేము మాట్లాడుతున్నాం, కేవలం రంగయ్య సార్ గురించే మాట్లాడుతున్నాం. తరలించుకునే మాటలు కానీ ఎవ్వరు కూడా మాట్లాడలేదు. మరి మీరు ఎందుకు మాట్లాడినారో మాకు అర్థం కావడం లేదు. సంకరాకేకి పోయినారు అనే పదము మరి ఎట్లా వచ్చిందో తెలియదు. మీకు గతంలో చేసిన పార్లమెంట్ పదవి మీ యొక్క జ్ఞానం వల్ల, మీ యొక్క చదువు వల్ల, మీ యొక్క ఉద్యోగం వల్లనే వచ్చిందనేది ఒకసారి ఆలోచన చేయాలి. దానికి కారకులు పరోక్షంగా ఉపాధ్యాయులే, మీకు కూడా గురువే. ఆ గురువు. నమస్కారం, నా పేరు పద్మూరి శ్రీనివాసులు, నోబెల్ టీచర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈరోజు వీటికి రావడానికి కారణం 2 రోజుల క్రితం మన మాజీ పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య గారు టీచర్స్ గురించి తప్పుగా మాట్లాడడం, దానివల్ల ఈరోజు అందరూ కలవడం జరిగింది సార్. ముఖ్యంగా ప్రతి టీచరు ఆయన మాట్లాడిన భాషను జీర్ణించుకోలేరు, ఆ వర్డ్ని. ముఖ్యంగా సార్ చెప్తున్నది ప్రజావేదిక వెళ్ళి అక్కడ ఉన్న ఎమ్మెల్యేల గారిని మరియు ఎస్ఆర్సి సభ్యుడైన ధర్మతేజ గారిని కలవడాన్ని తప్పుపడుతుంది. ఆయన ఒక దాత. ఈ నియోజకవర్గంలో కలిసిన ప్రతి టీచర్కు ఆ స్కూల్లో ఉన్న సమస్యలను తీర్చుకుంటూ, ముఖ్యంగా మన పాల్వాయి గ్రామంలో అయితే 50 లక్షలతో ఆ ట్రస్ట్ తరఫున ఒక స్కూల్నే నిర్మించడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు ఆ సంఘం ద్వారా, ఆ ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తిని మా స్కూల్లో ఈ సమస్యలు ఉన్నాయి అని కలవడానికి వెళితే తప్పేంటి? అది ఏమైనా తప్పుగా కనిపిస్తుంది ఆయనకి? సూటిగా అడుగుతున్నాం సార్. ఒక దాత హెల్ప్ చేస్తాడంటే మేమందరూ పిల్లల కోసము, మా సులాభం కోసం కాదు, మా ఇంటి కోసం కాదు, పిల్లలు బాగుపడతారు, ఆ స్కూల్ బాగుపడుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ గ్రామంలో కానిలే ఒక 1000 రూపాయలు ఇస్తారన్నా వెళ్ళి కలుస్తాం. అటువంటిది ఆ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే అటువంటి వ్యక్తులు కలవడం తప్పు. మీరు సంఘనాకేకి వెళ్తున్నారా అనడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా ఆ ఉన్నత చదువులు చదివి మంచి వ్యక్తిగా అనిపించే వ్యక్తి మీ నోటి నుంచి ఆ విధంగా వచ్చాయంటే మీకు ఎంత ప్రెజర్ ఉందో అర్థం కావడం లేదు సార్. మా అసోసియేషన్ తరఫున, మా ఉపాధ్యాయులందరి తరఫున మేము మీ మీద అదే గౌరవం కలిగి ఉండాలంటే బాగా ఆలోచించుకొని ఆ వరని సంబంధించుకోండి సార్. లేని పక్షంలో మా టీచర్స్ అందరూ మరి కార్యక్రమాలను తర్వాత ప్రకటిస్తాం సార్. నేను కుందిర్ప మండలం అప్లేపల్ హై స్కూల్లో తెలుగు భాషా పండితులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మరి 22వ తేదీన ప్రజావేదికలో మరి ఎమ్మెల్యే గారికి కలవడానికి వెళ్ళాం. ప్రధానమైనటువంటి అంశాలు వచ్చేసి, ఒకటి 14 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ఉపాధ్యాయ భవనాన్ని నిర్మించాలా, అదేవిధంగా రెండో అంశం వచ్చేసి
ఉపాధ్యాయ దినోత్సవాన్ని తాలూకా స్థాయిలో 5 మండలాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా పట్టు వస్త్రాలతో గౌరవించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానానికి వెళ్ళిన తర్వాత ఆ విషయాల్ని చర్చించడం కూడా జరిగింది. అదే అంశం పైన నిన్నటి రోజున తాడేపల్లిలో మన మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రంగయ్య గారు ఒక ప్రెస్ మీట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి భాష ఏంటంటే, కొంతమంది ఉపాధ్యాయులు మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సంకనాకడానికి వెళ్తున్నటువంటి భాష ఉపయోగించడం జరిగింది. మేము ప్రధానంగా అలాంటి భాషను ఉపయోగించినందుకు మరి ఆయన యొక్క ఆమోదయోగ్యం కాదు. అలాంటి భాష ఎవరు కూడా మాట్లాడకూడదు. మరి ఇప్పటివరకు కూడా ఎలాంటి దానికి సందేశం కూడా ఇవ్వలేదు. మాట్లాడే సందేశం ఇవ్వకపోగా కొంతమంది కూడా గ్రూపుల్లో కూడా మాట్లాడుతున్నారు. మరి ఉపాధ్యాయులు అయితే మరి రాజకీయాలు మేము మాట్లాడడం లేదు, ఎక్కడ కూడా రాజకీయ విశేషాలు మాట్లాడడం లేదు. ఆయన మాట్లాడినటువంటి భాషను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఆ భాష సమంజసం కాదు. మరి అలాంటి సమాజంలో అలాంటి భాష ఎవరైనా ఉపయోగిస్తే అందరికీ కూడా అభ్యంతరకరంగా ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఆ విషయాన్ని తప్పనిసరిగా ఆయన క్షమాపణ కోరాలా, లేకపోతే క్షమాపణ చెప్పినటువంటి విషయంలో మేము అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి అతను నిరసన తెలియజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.